తిరుమల లడ్డూ ప్రసాదం వివాదానికి సంబంధించినటువంటి వ్యవహారం. తిరుమల లడ్డూ ప్రసాదం అపచారం జరిగింది. తిరుపతి లడ్డూ తయారీలో ఉపయోగించే ఆవు కొవ్వుకు బదులుగా జంతువుల కొవ్వులకు సంబంధించినటువంటి అవశేషాలు ఉన్నాయని ఒకవైపున రిపోర్టులు రావటం, ల్యాబ్ రిపోర్ట్స్. ఈ నేపథ్యంలో ఈ విషయంలో బీజేపీ వైఖరి ఏమిటి? బీజేపీ వైఖరి ఏముంది? ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసినట్టు తప్పుల మీద వాళ్ళు మాట్లాడుతున్నారు కదా, గట్టిగా మాట్లాడుతున్నారు కదా అని అందరూ అనొచ్చు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారు సరే, జాతీయ స్థాయిలో బీజేపీకి సంబంధించినటువంటి నాయకత్వం ఎందుకు మాట్లాడటం లేదు? ఎందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పందించడం లేదు? ఎందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించడం లేదు? ఈ అనుమానాలు ఆంధ్రప్రదేశ్లోనే కాదు, దేశవ్యాప్తంగా హిందువులకు సంబంధించినటువంటి వాళ్ళలోనూ, అదేవిధంగా తిరుపతి దేవస్థానానికి తిరుమల వెంకటేశ్వర స్వామి భక్తుల్లో కూడా ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ప్రశ్న. ఈ ప్రశ్నలకి అదనంగా అగ్గికి ఆజ్యం పోసినట్టుగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలో మరింత అనుమానాలను కలిగిస్తున్నాయి బీజేపీ విషయాలు. ఆయన ఏం మాట్లాడారో ఒకసారి మీరు గిన గమనిస్తే, నిన్న ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఆయన మాట్లాడింది ఏంటంటే, ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా తిరుమలకు నేను వస్తానంటే అడ్డుకోవడానికి వచ్చేశారు, అందరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళు. అసలు వీళ్ళందరూ ఈ విధంగా వస్తున్నారని అసలు వాళ్ళ బీజేపీ జాతీయ నాయకత్వానికి తెలుసా లేదా అనే అనుమానం వ్యక్తం చేశాడు. ఏంటి, ఎందుకు ఈ అనుమానం వ్యక్తం చేశారు అంటే, జాతీయ నాయకత్వం తెలిస్తే ఈ విధంగా బీజేపీకి సంబంధించినటువంటి ఇతర రాష్ట్రాల్లోని ఇక్కడికి పంపించరు, తన పర్యటనని తిరుమల పర్యటన అడ్డుకునే విధంగా చేయరు అని జగన్ నమ్మకమా? అంటే జగన్ ఇంకా బీజేపీకి తనకి అనుబంధం ఉంది, తెర వెనక అనుబంధం ఇంకా కొనసాగిద్ది అని ఆయన భావిస్తున్నారా? ఈ అనుమానాలు నిజమే కూడా అని అనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి బీజేపీ నాయకులు, పురంధేశ్వరి పక్కనే ఉండేటువంటి తెలంగాణలో ఉండేటువంటి రాజాసింగ్ బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారు తప్ప, జాతీయ నాయకత్వము ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి తిరుపతి లడ్డూ ప్రసాద అపచార విషయంలో ఎందుకు మాట్లాడటం లేదు అనేటువంటి అందరికీ ఉన్నటువంటి అనుమానమే కదా. అందుకనే జగన్మోహన్ రెడ్డి మీరు జాతీయ నాయకత్వం ఎందుకు మాట్లాడటం లేదనేటువంటి అంశంతో కాకుండా మొన్న ప్రధానమంత్రికి కూడా ఏకంగా లేఖ రాశాడు. మీరు ప్రధానమంత్రి మీరు రెస్పాండ్ అవ్వండి, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు తిరుపతి లడ్డూ ప్రసాదాన్ని మొత్తం అపచారం చేసేటువంటి విధంగా ఆయన మాట్లాడుతున్నాడు, తిరుపతి దేవస్థానం ప్రతిష్టను భంగపరిచే విధంగా మాట్లాడుతున్నాడు, మీరు దీని మీద ఆయన్ని మందలించాల్సిన అవసరం లేదని ప్రధానమంత్రికి ఏకంగా లేఖ రాశాడు. పోనీ జగన్మోహన్ రెడ్డి లేఖకు కూడా ఏమీ వాళ్ళ స్పందన అయితే ఏమీ లేదు, వాళ్ళంతా మౌనమే మా సమాధానం అన్నట్లు ఉన్నారు. మరి బీజేపీ వైఖరిలో ఈ విషయంలో ఎందుకు మౌనం దాస్తుంది అంటే, తెర వెనకేమో జాతీయ నాయకత్వం ఏమో జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇస్తూ, రాష్ట్ర నాయకత్వాన్ని బీజేపీ ఉసిగొలిపి ఇక్కడ మతత్వ రాజకీయాలు చేసేటువంటి విధంగా తెలుగుదేశం జనసేన ముందు పెట్టి రాజకీయాలు నడుపుతుందా?